సో ఇక కవితకి ఏమంటా ఉన్నది, వెయ్యేళ్ళైనా బీఆర్ఎస్ మారదు అంటుంది. ఇక 1000 ఏళ్ళైనా ఇక బీఆర్ఎస్ మారదు, వాళ్ళ తీరు మారదు అని చెప్పి కవిత ప్రధానమైన ఆరోపణలు చేస్తూ ఉంది. ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికీ కూడా ఆత్మ విమర్శ చేసుకోవట్లే. ఇక కవిత అంటుంది, ఇప్పటికి కూడా మీరు ఆత్మ విమర్శ చేసుకుంటలేరు, ఎందుకు ఓడిపోయారు, ఏ రకంగా ఓడిపోయారు, బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల కారణాలు ఏంది అని చెప్పి మీరు ఎవరు కూడా ఆత్మ విమర్శన చేసుకుంటలేరు. మీరు ఉద్యమకారులను అవమానించారు, బయటికి పంపించారు. సో మీరు ఎందుకు ఓడిపోయారు, మీ అహంకారంతో ఓడిపోయారు, అవినీతితో ఓడిపోయారు, మీరు ఎందుకు కూడా ఇంకా కూడా మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకుంటలేరు, ఎందుకు ఇంకా అంతే అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ప్రజల్ని ఎందుకు నిందిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా కవిత మాట్లాడడం చూస్తా ఉన్నాం. తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది కవిత. వాస్తవానికి కూడా ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఇచ్చే తీర్పును గౌరవించాలి. రాజకీయ కేసీఆర్ అయినా గౌరవించాలి, రేవంత్ రెడ్డి అయినా గౌరవించాలి, ఇంకెవరైనా ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు కట్టుబడి ఉండాలి. ఇంకా వాస్తవం చెప్పాలంటే మీకు ప్రతిపక్ష హోదా కల్పించారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అప్పటికి కూడా ఇంకా చిత్తుగా ఓడగొట్టలే. ఇంకా ప్రజలే తప్పు చేశారంటూ చులకనగా మాట్లాడుతున్నారు. రాజకీయ పునరేకరణ అంటూ తెలంగాణ వ్యతిరేకుల్ని తెస్తున్నారు. 75 ఏళ్ళ జీవన్ రెడ్డిని 25 ఏళ్ళ యువకుడు అంటే యువత ఏం కావాలని మాట్లాడుతూ ఉంది. సో ఇక 75 ఏళ్ళ జీవన్ రెడ్డిని మీరు పాటలు ఏడ్చుకున్నారు, సో మరి యువతకు ఎప్పుడు అవకాశాలు ఇస్తారు అని చెప్పి కవిత మాట్లాడుతూ ఉంది. మీరు చేసింది అదే కదా, తెలంగాణ వ్యతిరేకులకు మంత్రి పదవులు ఇచ్చిర్రు, తెలంగాణ ఉద్యమకారుల్ని అణచివేసిండ్రు, ఈటల రాజేంద్రని బయటికి గెంటేసిర్రు. ఇక కవిత గారు మీరు కుటుంబ గొడవలు, మీ పంచాయతీ వల్ల మీరు బయటకు వచ్చి మీరు పార్టీ పెట్టుకుంటారని మీరు ప్రకటించుకుర్రు. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇక గుంటనక్క ఆర్ఎస్ఎస్ నేతల్ని కలిశారని గుప్పు మేస్త్రి చెప్తున్నారు. కోర్టు తీర్పుల్ని ప్రభావితం చేసేలా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్న అంటూ కవిత సంచలన వాక్యాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో గుంటనక్క అంటే ఎవరైనా అంటే ఇక్కడ హరీష్ రావుకు పేరు పెట్టిందామా, హరీష్ రావు గుంటనక్క అని చెప్పి పేరు పెట్టింది. ఇక అంతా ఈ గుంటనక్క చేసిండు, ఈ కాళేశ్వరం స్కామ్ మొత్తం ఈ గుంటనక్క చేసిండు. ఈ గుంటనక్క వల్లనే కేసీఆర్కి మచ్చ వచ్చింది, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, అందులో ఒక దయ్యం హరీష్ రావు అని చెప్పి చెప్తా ఉంది. ఇక సో మేము మాత్రం కేటీఆర్ మీద మాత్రం పెద్దగా విమర్శలు చేస్తలేదు, అప్పుడు ఇప్పుడు కేసీఆర్ మీద చేస్తూ ఉంది. మెయిన్ టార్గెట్ హరీష్ రావు కనిపిస్తూ ఉండు, కవిత టార్గెట్ హరీష్ రావు. ఇక హరీష్ రావు మీదనే ఆమె డైరెక్ట్ విమర్శలు చేస్తూ ఉంది. కానీ ఇంతవరకు కూడా హరీష్ రావు ఈమె విమర్శల గురించి ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదు, నోరు విప్పలేదు, కౌంటర్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఇక